ట్రంప్ పాపులారిటీ అతి దారుణంగా దిగజారింది. ట్రంప్కి సంబంధించిన ప్రజాదరణ రేటింగ్ ఆయన రాజకీయ జీవితంలో కనిష్టానికి పడిపోయింది. ఆకాశాన్ని అంటుతున్న ఇంధన ధరలు, విపరీతంగా పెరుగుతున్న జీవనం, 100 రోజులుగా సాగుతున్న ఇరాన్ యుద్ధం మీద అమెరికన్ ఓటర్ల వ్యతిరేకత రోజురోజుకి తీవ్రమవుతుంది. ప్రముఖ వార్తా సంస్థ రాయిటర్స్ ఇఫోస్ నిర్వహించిన తాజా సర్వే ప్రకారం ట్రంప్ పనితీరును 30% మంది మాత్రమే సమర్థిస్తున్నారు. ఆయన మొదటి విడత పదవీకాలం 2017 డిసెంబర్లో నమోదైన 33% అత్యంత అట్టడుగు రేటింగ్. కాగా ఇప్పుడు దాదాపు అదే స్థాయికి ట్రంప్ గ్రాఫ్ పడిపోవడం గమనార్హం. ట్రంప్ ప్రభుత్వం మీద దేశ ప్రజల అసంతృప్తి పెరగడానికి విదేశీ విధానాలు, ఆర్థిక భారాలే కారణమని సర్వే స్పష్టం చేసింది. ముఖ్యంగా పెట్రోల్, డీజిల్ ధరలు, ద్రవ్యోల్బణం అమెరికా ఓటర్లను తీవ్రంగా వేధిస్తున్నాయి. విపరీతంగా పెరిగిన జీవన వ్యయాన్ని అదుపు చేయడంలో ట్రంప్ తీవ్రంగా విఫలమవుతున్నారని ఏకంగా 70% మంది భావిస్తున్నారు. ట్రంప్కి రాజకీయంగా నష్టం కలిగిస్తున్న అంశం ఇదేనని సర్వే పేర్కొంది. ఇరాన్తో యుద్ధం కారణంగా ప్రపంచ ఇంధన మార్కెట్లో అనిశ్చితి ఏర్పడి అమెరికా ఇంధన ధరలు అదుపు లేకుండా పెరిగిపోవడంతో రిపబ్లికన్ లీడర్ ట్రంప్ తీవ్ర వ్యతిరేకతను ఎదుర్కొంటున్నారు. ఇరాన్ మీద అమెరికా సైనిక చేరిన 36% మంది సమర్థిస్తుంటే యుద్ధం వల్ల ప్రయోజనం కంటే నష్టాలు ఎక్కువని 25% మంది భావిస్తున్నారు.